హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము. ఇప్పుడు మనం సింపుల్గా టేస్టీగా ఆలూ ఫ్రై చేసుకుందాము. 1/2 కేజీ ఆలుగడ్డల్ని ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను. వీటిని ఇలా మనం మ్యాష్ చేసుకోవాలి. చేత్తో చేసుకోవచ్చు, లేదంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు. అన్నిటినీ మ్యాష్ చేసి పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని 5 నుండి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఉప్పు కారం మంచిగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. పోపు వేసుకుందాము. ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక్క ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. పప్పులన్నీ కలర్ మారిపోయి మంచి వాసన వస్తున్నప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ, ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలకి, వాటిని ఇప్పుడు ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని సిమ్లో 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. కావాలంటే కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అంతే, టేస్టీగా సింపుల్గా ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.